ఇలాగే ఖచ్చితంగా జరుగుతుందని అక్కడ ప్రామాణికం లేదు. ఈ విషయాన్ని గమనించారా? జ్యోతిష్యంలో మాయలు, మర్మాలు, మోసాలు ఉన్నాయా? టీచర్లు, లెక్చరర్స్ క్లాసులో జ్యోతిష్యం చెబుతున్నారు. ఎలక్షన్లో ఖచ్చితంగా ఇన్ని సీట్లు వస్తాయి అని ఏ జ్యోతిష్య శాస్త్రము ఖచ్చితమైన నెంబర్లతో చెప్పదు. ఇదే లెక్చరర్ చేస్తే జ్ఞానము, ఇదే డాక్టర్ చేస్తే విజ్ఞానము, ఇది జ్యోతిష్యుడు చేస్తే అజ్ఞానము. జ్యోతిష్య శాస్త్రం మనిషికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ప్రతి మనిషి ఏదో ఒక రాశిలో జన్మించక తప్పదు. అతడు జన్మించిన రాశిని బట్టి అతని శారీరక, మానసిక లక్షణాలు నిర్ణయం అవుతాయి. మానవుల భవిష్యత్తును తెలుసుకోవటం కోసం, వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయటం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల జ్యోతిష్య విధానాలు వాడుకలో ఉన్నాయి. అసలు జ్యోతిష్యం ఎలా పుట్టిందో క్లియర్గా అర్థమయ్యేలాగా తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. మీరు చెప్పింది కరెక్టే అనే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జ్యోతిష్యం వేదాంగాలలో వేద పురుషునికి కన్ను వంటిది. అంటే వేదాలను అధ్యయనం చేసేటప్పుడు వేదాంగమైన జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉండాలి. ఆ శాస్త్రాలలో చెప్పిన అంశాలను కల్పనలుగా కొట్టిపారేయకూడదు. ఈ విజ్ఞానమంతా నేడు యువత భవిష్యత్తును తెలుసుకుని మంచి చెడు ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం కోసం ఉపయోగపడుతుంది. ఈ జ్యోతిష్యంలో మాయలు, మర్మాలు, మోసాలు ఏమీ లేవు. మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. ఇది కూడా ఒక విజ్ఞానమే. జ్యోతి అంటే వెలుగునిచ్చేది అని అర్థం. మనం చదువుకునేటప్పుడు ఒక గైడ్ కొనుక్కునే చదువుకునే వాళ్ళం. ఆ గైడ్లో ఉన్న క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అంతకు ముందు సంవత్సరాల్లో పరీక్షల్లో వచ్చినవి. ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అయినవి, వీటిలోనే మనకి మళ్ళీ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి అనే ఉద్దేశంతో ఆ గైడ్ని ఫాలో అవుతాం. అంటే ఆ గైడ్లో ఉన్నవి అంతకు ముందు రాసినవి. గైడ్ని ప్రచురించే వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయో అనుభవపూర్వకంగా అవన్నీ గ్యాదర్ చేసి మనకి ఆ గైడ్ని తయారు చేసి ఇస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఇదే క్వశ్చన్స్ వస్తాయని చెప్పరు. ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది అని చెప్తారు. మనం ఆ గైడ్ మొత్తం బాగా చదువుతాం. మ్యాక్సిమం అందులో క్వశ్చన్స్ మనకి రావడం జరుగుతుంది, లేదా రాకపోవడం జరుగుతుంది. ఆ గైడ్ ప్రింట్ చేసిన వాడు జోష్యం చెప్పినట్ట, విజ్ఞానంతో ఉన్నట్ట, అక్కడ పూర్వ అనుభవాల మీద చెప్పే విషయాలు ఉంటాయి. భవిష్యత్తును తెలిపే జ్యోతిష్యం కూడా అనుభవాల మీద ఆధారపడి ఉంది. ఈ విషయం కరెక్టా కాదా అని ఆలోచించే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక వైద్యుడు చేతినాడిని రోగి యొక్క రక్త నమూనాలను పరిశీలించి అందులో తెల్ల రక్త కణాలు విపరీతంగా ఉన్నట్లయితే ఆ రోగికి క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉంటాయని భావిస్తారు. ఒక రోగి రక్త నమూనాలో తెల్ల రక్త కణాలు చాలా తక్కువగా ఉన్నట్లయితే ఆ రోగికి క్షయ వ్యాధి ఉండే అవకాశాలు ఉంటాయని ఆ వైద్యుడు అంచనా వేస్తాడు. ఆ విషయాన్నే రోగికి తెలియజేస్తాడు. ఆ వైద్యుడు చెప్పే జోస్యాన్ని మూఢనమ్మకం అని అనకూడదు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల పాటు రోగుల్ని పరిశీలించి ఆపై ఏ లక్షణాలు ఉంటే ఆ రోగికి ఏ రోగం ఉంటుందో ఆనాటి ఋషులు, మహర్షులు ఎన్నో ఏళ్ల క్రితమే ఆయుర్వేద గ్రంథాలలో రాశారు. వైద్యులు రోగి యొక్క లక్షణాలను పరిశీలించి రోగ నిర్ణయాన్ని చెబుతారు. దీన్ని మనం మూఢనమ్మకం అని అంటామా? కొంతమంది రోగుల్ని సరిగా అనాలిసిస్ చేయలేని డాక్టర్లు ఉన్నారు. వారు రోగ నిర్ధారణ చేయక కాలయాపన చేస్తూ రకరకాల మందులు వాడిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల ఎన్నో ప్రాణాలు కూడా పోయాయి. అలా అని డాక్టర్లు చేసే వైద్యాన్ని మూఢనమ్మకం అని చెప్పగలుగుతామా? ఎవరో ఒక డాక్టర్ సరిగ్గా వైద్యం చేయలేదని మొత్తం డాక్టర్లందరినీ మీ సైన్స్ పనికిరాదు అని చెప్పగలమా? ఆధునిక వైద్య శాస్త్రం కూడా అన్ని రోగాలకు నివారణ ఇవ్వలేదు. ఒక వైద్యుడు రోగం నయం చేసినట్టు మరో వైద్యుడు నయం చేయలేదు. ఒక వైద్య విధానం చెప్పినట్టు దాన్ని మరో వైద్య విధానం వ్యతిరేకిస్తోంది. అయినా వైద్యాన్ని విజ్ఞానం అంటాం, కానీ మూఢనమ్మకం అనం. అలాగే జ్యోతిష్యం విజ్ఞానమే కానీ మూఢనమ్మకం కాదు. ఇది విజ్ఞానం ఎలా అవుతుందో తెలుసుకుందాం. నేను చెప్పిన విషయం మిమ్మల్ని ఆలోచింపజేసినట్లయితే
ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రాచీన కాలం నాటి మేధావులైన మహర్షులు, ఋషులు ఎంతో కాలం పాటు వేదాలను, మానవులను, నక్షత్రాలను, ఆపై గ్రహాలను ఎన్నో వేల సంవత్సరాలు పరిశోధించి, పరిశీలించి మనకు జ్యోతిష్య శాస్త్రాన్ని అందించారు. ఒక పిల్లవాడు పుట్టిన దగ్గర నుండి పెద్ద అయ్యే వరకు ఏ నక్షత్రంలో పుట్టాడు, ఏ తిథిలో పుట్టాడు, ఏ గ్రహం ఎక్కడ ఉంటే వీరి జీవితం ఎలాంటి మార్పులు వచ్చాయి, ఏ గ్రహం వల్ల ఇతను జ్ఞానవంతుడవుతున్నాడు, ఏ గ్రహం వల్ల ఇతడు అజ్ఞానవంతుడవుతున్నాడు, ఏ గ్రహం వల్ల రోగగ్రస్తుడవుతున్నాడు గమనించేవారు. తాము చేసిన పరిశోధనల్లో తేలిన అంశాలపై ఆధారపడి రూపొందించిన శాస్త్రాలను, ఆ శాస్త్రం చెప్పే అంశాలను మూఢనమ్మకం అని ఎలా అంటాం? ఆ రోజుల్లో వాళ్ళు కూడా వీటి మీద అధ్యయనం చేశారు. ఇదే లెక్చరర్ చేస్తే జ్ఞానము, ఇదే డాక్టర్ చేస్తే విజ్ఞానము, ఇది జ్యోతిష్యుడు చేస్తే అజ్ఞానము. మూఢనమ్మకమా? జ్యోతిష్య శాస్త్ర పండితులు వారి దగ్గరకు వచ్చిన వారికి పూర్వ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అవతల వ్యక్తికి ఒక గైడ్ లాగా ఇది మంచిది, ఇది మంచిది కాదు అని మంచి మార్గంలో నడిపించడానికి చూస్తారు. మీరు ఒక గైడ్ని నమ్ముకుని ఎగ్జామ్ రాసి పాస్ అవుతున్నారు అంటే ఈ గైడ్ ఫాలో అయ్యి చదివే వాళ్ళందరూ మూఢనమ్మకంతో ముందుకు వెడుతున్నట్టే కదా. జ్యోతిష్య శాస్త్రం అనే గైడ్ కూడా ఒక అవగాహన కోసం, అంటే ఇలాగే ఖచ్చితంగా జరుగుతుందని అక్కడ ప్రామాణికం లేదు, ఇలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి, పూర్వ అనుభవాల్లో ఇలా కొన్ని జరిగిన సందర్భాలు ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండు అని జ్యోతిష్యం చెప్తుంది. ఈ రోజుల్లో కొన్ని ఛానల్స్ వారు రేటింగ్ కోసం కొంతమంది జ్యోతిష్య పండితుల చేత ఎలక్షన్ గురించి ఎన్ని సీట్లు వచ్చాయో చెప్పిస్తున్నారు. జ్యోతిష్కుల పేరు రావాలనే ఉద్దేశంతో ఛానల్స్లో కూర్చొని ఆ వ్యక్తికి రాజయోగం ఉందా, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాల వరకు చెప్పడం బాగానే ఉంది. అంతే తప్ప ఎన్ని సీట్లు వస్తాయి, కరెక్ట్గా 170 సీట్లు వస్తాయా, ఒకరికి 90 వస్తాయా, ఇటువంటివి జ్యోతిష్యం చెప్పదు. నోటికేదొస్తే అది చెప్పడం వలన మళ్ళీ అదే ఛానల్ వాళ్ళు ఇన్ని సీట్లు వస్తాయన్నారు, రాలేదు, మీరు చెప్పింది తప్పే కదా అని అడుగుతున్నారు. జ్యోతిష్యం కరెక్ట్ కాదు అంటున్నారు. మళ్ళీ నాస్తికులను కూర్చోబెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ శాస్త్రం మీద, ఈ విజ్ఞానం మీద జనాలు నమ్మకాలు కోల్పోతున్నారు. ఇదే అవకాశంగా తీసుకుని ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను చెప్పే విషయాలు కరెక్టే అని అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి సంవత్సరం సూర్యచంద్ర గ్రహణములు ఏర్పడతాయి. ఈ గ్రహణాలు ప్రపంచంలోని దేశాల మీద, మానవుల మీద అనేక రకాల ప్రభావాలను చూపిస్తాయి. అయితే హేతువాదులు దీన్ని అంగీకరించరు అన్నది వేరే విషయం. హేతువాదులు కేవలం సైన్స్ను మాత్రమే నమ్ముతారు. సైన్స్ ఆధారంగా రూపొందించిన వాతావరణ శాస్త్రాన్ని అవపోసన పట్టిన అనేక మంది వాతావరణ శాస్త్రజ్ఞులు 2014 సంవత్సరంలో ఎలినినో ప్రభావం వల్ల భారతదేశంలో వర్షాలు కురవు అని, ప్రజలు తిండి తిప్పలు లేకుండా చివరికి త్రాగడానికి నీరు కూడా లేకుండా అలమటించిపోతారని గంభీరమైన జోస్యాన్ని పదే పదే చెప్పి జనాల్ని హడలు కొట్టారు. అయితే జ్యోతిష్య శాస్త్రాన్ని, దైవాన్ని నమ్మిన కొందరు ఆస్తికులు అనేక దేవాలయాల్లో వరుణ యాగాలు నిర్వహించారు. కొద్ది రోజులు అటు ఇటుగా అయినా సరే భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి మంచి పంటలు పండే పరిస్థితులు ఏర్పడ్డాయి. అనేక రకాల ఆధునిక పరికరాలను ఉపయోగించి తెలుసుకున్న సమాచారం శాస్త్రజ్ఞులు చెప్పిన కరువు జోస్యం గాలికి ఎగిరిపోయింది. ఆస్తికుల ఆత్మవిశ్వాసం మరింత బలపడేలా భారీ వర్షాలు పడ్డాయి. జ్యోతిష్యం విజ్ఞానమే కానీ మూఢనమ్మకం కాదు. సర్వేజన సుఖినో భవంతు.